హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో వైరల్లో ఉన్న ఒక మంచి లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ ప్రో లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి వైరల్ మహి 88 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉండాలి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ బిట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. వివరంగా చెప్తాను చూడండి డీటెయిల్డ్గా. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, అడ్జస్ట్మెంట్ చేయాల, నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేశా. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో, నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేశా. ఏ ఫోటోని ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేయకుండానే సెలెక్ట్ చేసుకొని కట్ చేస్తున్నా. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. ఇలా మనం ఎఫెక్ట్ని యాడ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు పాసిబిలిటీ ఉందిలే కానీ మళ్ళీ పోతుంది, సో అందుకే అడ్జస్ట్మెంట్ చేసే వరకు వెయిట్ చేయండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో పెట్టానండి. నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర, మహీటెక్ ఇన్ఫో. టెలిగ్రామ్ని ఓపెన్ చేసి స్పేస్ లేకుండా మహీటెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు 28,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది. జాయిన్ అవ్వండి. మహీటెక్ ఇన్ఫోని సెర్చ్ చేస్తే జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన పిన్ లిస్ట్లో రెండోదే ఎలైట్ మోషన్ ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ఓకే, ఫొటోస్ అని యాడ్ చేసుకున్నాను. ఫొటోస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న లేయర్ సింబల్ పైన క్లిక్ చేయండి. కాపీ లేయర్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ లేయర్ సింబల్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆ లేయర్ చేయండి. చేసిన తర్వాత ఇవి 3 టిక్ తీసేయండి. మిగతా ఫొటోస్కి మాత్రం టిక్కులు ఉంచారు కదా. మళ్ళీ లేయర్ సింబల్ పైన క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ చివరి నొక్కండి. ఈ టైమర్ ఆన్లో ఉంటుంది, ఈ కలర్ ఆన్లో ఉంటుంది. దీన్ని ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి, మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. ఇవి 2 వైట్లో ఉండాలి. టార్గెట్ ఇచ్చాను కదా. పేస్ట్ పైన క్లిక్ చేయండి. అన్నిటికీ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. బ్యాక్ బటన్ నొక్కి ప్రతి ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి జరపండి. మళ్ళీ ఈ ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జరుపుతున్నా. ఇలా ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఈ ఫోటో 2 ఫింగర్స్ పెట్టి ఇలా అన్ని ఫొటోస్ని చేయండి. ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబిలిటీ ఉంటే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టండి. సపోర్ట్ కోసం అడుగుతున్నాను. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఫోటోకి ఓకే, ఈ ఫోటోకి మిడిల్లోకి పెడదాం. మళ్ళీ ఈ ఫోటో 2 ఫింగర్స్ పెట్టి సపోర్ట్ చేయండి అబ్బా, ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మంచిగా ఉన్న ఫొటోస్ని సెర్చ్ చేయట్లేదు, పక్కకి వెళ్ళిన ఫోటోలు మాత్రమే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి జూమ్ చేస్తున్నాను. ఇలా ఈ ఫోటో ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. అయిపోయింది. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. అయిపోయింది, ఇంకా సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.